గురుగారు భవతారక మంత్రంగా హరే రామ హరే కృష్ణ అని జపం చేస్తారే కదా, దీని ప్రత్యేకత ఏంటి? కలియుగంలో జీవులు తరించాలంటే సులభంగా తరించేటువంటి మార్గం వ్యాస భగవానుడు సూచించాడు. కలి సంతారణ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. కలి సంతారణ ఉపనిషత్తు మొత్తం మనకు ఉండేటువంటి 108 ఉపనిషత్తుల్లో కంటే కూడా ఇది చాలా చిన్న ఉపనిషత్తు, ఏకవాక్య తీర్మానం లాంటిదన్నమాట. కలి సంతారణ ఉపనిషత్తు అంటే కలిలో ప్రతివాడు తరించాలంటే వాడికి ఈ ఉపనిషత్తు ఉపయోగపడుతుందని చెప్పి కలియుగంలో జీవులు తరించడానికి చెప్పారు. అదే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామాన్ని కనుక ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో కలి భయం వాళ్ళకు ఉండదట. కలి పురుషుడు వాళ్ళని బాధించడు. కనుక కలి సంతారణ ఉపనిషత్తులో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దీన్నే మన వాళ్ళు మార్చి రకరకాలుగా కృష్ణుడిని ముందు చెప్పి రాముడిని తర్వాత చెప్తుంటారు. దీనికి శాస్త్ర ప్రమాణం లేదు, శాస్త్రం ఒప్పుకోదు. ప్రతివారు కూడా ముందు హరే రామ అనాలి. ఎందుకంటే మనకు అవతారంలో కూడా రామావతారం తర్వాతనే కృష్ణ అవతారం ఉంది కనుక. అయితే వాళ్ళు ఏం చెప్తారు, కృష్ణ పరమాత్మ సనాతనుడు, ఆయన పరిపూర్ణ పరబ్రహ్మ కదా అంటే రామచంద్రుడు కూడా పరబ్రహ్మనే. కనుక కలి సంతారణ ఉపనిషత్తులో చెప్పిన ప్రకారం కలిలో తరించాలంటే ఒకే ఒక నామం ఉంది. ఆ నామమే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇట్లా అంటే హరించుకుపోతాయట. మనం చేసిన పాపాలన్నీ, మన తాపత్రయాలన్నీ పోయి మనకి శుభ పరంపరలు కలుగుతాయి. మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే ఈ హరినామస్మరణ చెయ్యాలి అన్నారు. భాగవతంలో 12 స్కంధాలు రాసిన తర్వాత వేదవ్యాస భగవానుడు తీర్మానం ఏం చేశారంటే, మీకు అనేకమైనటువంటి భక్తి మార్గాలు, నవవిధ భక్తి మార్గాలు చెప్పాను, కానీ హరయే నమః అంటే పాపాలన్నీ హరించుకుపోతాయి, ఒక్క హరయే నమః చాలు అన్నారు. కలి సంతారణ ఉపనిషత్తులోనేమో పెద్దగా చెప్పారు. భాగవతం ఏం చెప్పారు, హరి అని ఒక మాట అంటే చాలు. హరయే నమః అంటే హరి అను 2 అక్షరములు హరించును పాతకములు. హరి అంటే హరించుకుపోతాయట. మనం చేసిన పాపాలని తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి పాపాలన్నీ కలియుగంలో హరించాలంటే హరస్మరణ చేయాలి, హరనామస్మరణ చేయాలి. కనుక ప్రతివారు కూడా కనీసము ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఆహారం తింటున్నా, నిద్రపోతున్నా, ఏ సమయంలో ఏ కాలంలో ఉన్నా మనం భగవంతుని ప్రత్యేకంగా కూర్చొని పూజ చేయలేమండి, దానాలు చేయలేము అనుకోకుండా ఈ ఒక్క నామాన్ని చేసుకుంటే తరిస్తారండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మన సర్వమైనటువంటి తృష్ణాలు వెళ్ళిపోవాలంటే హరినామస్మరణ కంటే గొప్పది లేదు. హరినామస్మరణ జీవుల యొక్క పాపాలని హరిస్తుంది.